హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం బేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీ అందరికీ చాలా యమ్మీగా ఉండే బ్లాక్ ఫారెస్ట్ ఐస్ క్రీమ్ కేక్ని ఏ విధంగా తయారు చేయొచ్చు అనేది చూపిస్తాను. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ చేసే విధంగా నేను నేర్పిస్తాను. ఇంకా మనం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ మనం చాక్లెట్ కేక్ని ఈ విధంగా తయారు చేసుకోండి. మన ఛానల్లో రెసిపీస్ అయితే ఉన్నాయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసి ఎగ్జాక్ట్గా తయారు చేసుకోండి. ఇలా చేసుకున్న కేక్ని చల్లారిన తర్వాత ఇలా 2 భాగాలుగా కట్ చేసుకోండి. కేక్ మరీ పలుచగా కట్ చేసుకోవద్దు, అందుకే నేను 2 భాగాలుగా మాత్రమే కట్ చేసుకోమని చెబుతున్నాను. ఈ విధంగా పర్ఫెక్ట్గా మనకి లేయర్స్ అన్నవి రెడీ అయిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఐస్ క్రీమ్ తయారు చేయాలి. ఈ ఐస్ క్రీమ్ తయారు చేసే పద్ధతి కూడా నేను చాలా వేరియేషన్స్లో మీ అందరికీ నేర్పించాను. అది కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. మీకు నచ్చిన ప్రాసెస్లో వెనీలా ఐస్ క్రీమ్ అనేది తయారు చేసుకోండి. నేనైతే ఇక్కడ క్రీము తర్వాత మిల్క్ మేడ్ యూస్ చేసాం కదా, ఆ ప్రాసెస్ అనేది తయారు చేసుకున్నాను. ఈ ఐస్ క్రీమ్ కేక్ తయారు చేయడానికి కింద బాటమ్ అన్నది లూజ్గా ఉంటుంది కదా, అలా ఈజీగా వచ్చేసే టిన్స్ అయితే యూస్ చేస్తారు. అవి లేకపోయినా ఎలా చేయొచ్చో చూపిస్తున్నాను చూడండి. నార్మల్గా ఉన్న కేక్ టిన్ తీసుకొని దాంట్లో ఇలా ప్లాస్టిక్ ర్యాప్ లాంటిది వేసుకోండి. అప్పుడు మనకి చాలా ఈజీగా కేక్ అన్నది వచ్చేస్తుంది అనమాట. వన్స్ ఫ్రీజ్ అయిన తర్వాత దాని మీద ఇలా మనం తయారు చేసుకున్న ఐస్ క్రీమ్ని యాడ్ చేసేసుకోండి. ఫుల్గా అంటే మొత్తం పై భాగం వరకు వేసేసుకొని ఏదైతే మన ర్యాప్ ఉందో ప్లాస్టిక్ది మరలా దాన్ని పైన వేసేసి కవర్ చేసేయండి. అలా కవర్ చేయకపోతే పైన ఐస్ క్రిస్టల్స్ వచ్చేస్తాయన్నమాట. అందుకే కవర్ చేయమని చెప్తున్నాను. అంతే, చాలా ఈజీ ప్రాసెస్. నాకు ఐస్ క్రీమ్ ఏమో ఈజీగా ఉంటుందని చెప్పేసి నేనైతే క్రీము తర్వాత మిల్క్ మేడ్తో చేశాను. మీకు కావాలంటే మీకు నచ్చిన ప్రాసెస్లో ఐస్ క్రీమ్ అన్నది వెనీలాది తయారు చేసుకోండి. ఇలా ఐస్ క్రీమ్ మేము తయారు చేయలేము, అది కూడా పని పడుతుంది అంటే బయట నుంచి తెచ్చుకొని కూడా మీరు ఈ విధంగా ఐస్ క్రీమ్ కేక్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారా, ఆ మిగిలిన ర్యాప్ యొక్క లాస్ట్ కొనలతోనే నేను మొత్తం క్లోజ్ చేసేస్తున్నాను. ఈ విధంగా దీనిని తీసుకువెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఓవర్ నైట్ అంతా మధ్యలో తీసి చూడకండి, బాగా సెట్ అవ్వనివ్వండి. అప్పుడే మనకి చాలా చక్కగా ఇది బయటికి రావడానికి తోడ్పడుతుంది. మనం చేస్తుంది బ్లాక్ ఫారెస్ట్ ఐస్ క్రీమ్ కేక్ కాబట్టి ఇలా డార్క్ చాక్లెట్ తీసుకొని దాన్ని ఈ విధంగా పీలర్తో గ్రేట్ చేసేయండి చాక్లెట్ని. ఇది కంపల్సరీగా అంటే మనం చేస్తున్న ఫ్లేవర్కి అనుగుణంగా మనం ఇది వేయాలన్నమాట. ఒకవేళ మీ దగ్గర చాక్లెట్స్ లేవనుకోండి, చాక్లెట్ చిప్స్ ఉన్నా సరే మనం సైడ్ని పెట్టచ్చు, ఏమీ ప్రాబ్లం ఉండదు. ఈరోజు నేను చూపించింది ఈ ఫ్లేవర్, కానీ మీకు వేరొక ఫ్లేవర్ తినాలనిపించింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? దానికి అనుగుణంగా కేక్ బేస్ కూడా మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మ్యాంగో ఐస్ క్రీమ్ కేక్ చేయాలనుకోండి, కిందన బేసు మ్యాంగో బేస్ పెట్టుకోండి. అంటే మ్యాంగో ఎసెన్స్ యాడ్ చేసి వెనీలా బేస్ నేను నేర్పించాను కదా, అది తయారు చేసుకొని దానిని కిందన పెట్టుకొని పైన మీరు మ్యాంగో ఐస్ క్రీమ్ని తయారు చేసుకొని ఇలా ఈ విధంగా మీరు ఫ్రీజ్ చేసేయాలి. ఓవర్ నైట్ అంతా నేను ఈ విధంగా సెట్ చేయడానికి వదిలేశాను. పైన మనం ఇలా నొక్కి చూస్తే గట్టిగా అనిపిస్తుంది. సో మనకు ఆ విధంగా తెలుస్తుంది అనమాట ఐస్ క్రీమ్ బాగా సెట్ అయిందని చెప్పి. ఇప్పుడు మనం ఇలా పైన పట్టుకొని ఇలా లాగితే చాలన్నమాట, ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. చూడండి, ఎటువంటి కేక్ టిన్స్ స్పెషల్గా అవసరం లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దాని చుట్టూ ఉన్న ప్లాస్టిక్ ర్యాప్ని మనం రిమూవ్ చేసేయాలి. నెమ్మదిగా తీయండి. ఇలా తీస్తే అప్పుడు మనకి కేక్ అనేది చాలా ఈజీగా ఈ విధంగా మనకి చేతితో కూడా పట్టుకునే విధంగా ఉంటుంది. ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు ఈ పని చేయకండి, మెల్ట్ అయిపోతూ ఉంటుంది ఐస్ క్రీమ్. అంటే 12 గంటలకి 2 గంటలకి ఆ టైంకి చేయకండి. మార్నింగ్ టైంలో ఇలా డిమోల్డ్ చేసేసుకొని మరలా దీన్ని ఎలా స్టోర్ చేయాలని అడగచ్చు. అప్పుడు కూడా మీరు డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెడితే ఎప్పుడైనా ఐస్ క్రీమ్ మెల్ట్ అవుతుంది కదా, ఐస్ క్రీమ్ కేక్ అయినా సరే మీరు డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారా, ఎంత ఈజీగా మనం చేతితో పట్టుకునే విధంగా మనకి ఐస్ క్రీమ్ కేక్ అనేది రెడీ అయిపోయింది.
ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఏదైతే చాక్లెట్ని మనం గ్రేట్ చేసి పెట్టుకున్నామో దాని చుట్టూ ఈ విధంగా అంటించేసుకోండి. అది ఎలాగా ఐస్ క్రీమే కాబట్టి మీరు ఇలా పైనుంచి ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే చాలన్నమాట. అది అంటుకుపోతుంది. ఆ కిందన పడిందంతా మరలా మీరు ఏదైతే ప్లేట్లోకో మీరు ఈ విధంగా కిందకి వేసేసుకుంటూ ఉండండి. చాక్లెట్ చాలా కాస్ట్లీ అయిపోయిందండి. అందుకే మనం వేస్తున్నప్పుడల్లా ఎక్కడ వేస్టేజ్ అన్నది లేకుండా చూసుకోండి. చాలా ఈజీగా అనిపించింది కదండి. అనిపించడమే కాదు, తయారు చేసిన తర్వాత మీకే తెలుస్తుంది చాలా ఈజీ అని చెప్పి. ఐస్ క్రీమ్ కేక్ అనగానే అందరూ బాగా కాస్ట్లీ, ఎవరు తయారు చేయలేరు, దాన్ని మనం బయట నుంచే తెచ్చుకుందాం అని చాలా పెద్ద ఒపీనియన్లో ఉంటారు. కాదు, హోమ్ బేకర్స్ కూడా తయారు చేసి ఇస్తారు అని మీరు నిరూపించాలి. మీ మెనూ కార్డ్లో ఐస్ క్రీమ్ కేక్ కూడా పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని కాస్ట్ ఏ విధంగా వెయ్యాలి అని అడుగుతారు. మీరు ఒక్కసారి కూర్చొని మీరు పెట్టిందంతా అంటే ఎంత మీరు పెట్టుబడి పెట్టారు దీని మీద అన్నది కూర్చొని రాసుకోండి. ఎందుకంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఎక్స్పెండిచర్ లాగా ఉంటున్నాయి అన్నమాట ప్రొడక్ట్స్. వేసుకొని అప్పుడు మీ ఐస్ క్రీమ్ కేక్ ఎంత కాస్ట్ పెడితే బెటర్ అన్నది మీరే డిసైడ్ చేసుకొని మీరు ప్రైస్ అన్నది ఫిక్స్ చేసుకోండి. ఒకసారి షాప్లో కూడా ఒకసారి చెక్ చేయండి అక్కడ ఎంత ఉంది అన్న చూసి అప్పుడు మీకు ఒక ఐడియా అన్నది వచ్చేస్తుందన్నమాట. ఇలా నేను చెర్రీస్తో డెకరేట్ చేసేసాను. అంతేనండి. కేక్ని ఈ విధంగా మనం తయారు చేసుకొని షార్ప్గా ఉన్న కత్తి తీసుకొని కట్ చేయండి. అప్పుడు ఐస్ క్రీమ్ కేక్ అనేది చాలా ఈజీగా కట్ అవుతుంది. మన బర్త్డేస్కి యూజ్ చేసే కత్తి అనుకోండి అసలు కట్ అవ్వదు. ఎందుకంటే కొద్దిగా హార్డ్గా ఉంటుంది కదా. డీప్ ఫ్రిడ్జ్లో తీసిన కేక్ అనుకోండి ఎంత హార్డ్గా ఉంటుంది. సో అలాగే ఉంటుంది. అందుకే షార్ప్గా ఉన్న కత్తితో కట్ చేసుకోమని చెప్పండి మీరు ఒకవేళ ఎవరికైనా ఇస్తే మటుకు. ఇవన్నీ ఏంటంటే టిప్స్ అన్నమాట. ఇక్కడ మీకు పీస్ చూస్తుంటే చాలా యమ్మీగా అనిపిస్తుందా? చాలా చక్కగా పర్ఫెక్ట్ పీస్ అన్నది కట్ అయింది. ఇలా ప్లేట్లో పెట్టుకొని ఇంకా లాగించేయడమే. ఎంత యమ్మీగా ఉంటుందో ప్రతి బైట్లోనూ మీకు తెలుస్తుంది. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పండి. ఐస్ క్రీమ్ కేక్ అనేది పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరికైనా నచ్చేస్తుందండి. మీకు నచ్చిన ఫ్లేవర్లో తయారు చేసుకోండి. ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయండి. మీకు నేను చూపించిన వీడియోస్ నచ్చితే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు ఈ కేక్ని మనం ఒకవేళ ఎవరికైనా ఇవ్వాలనుకోండి ఏ విధంగా దీన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలని అడగచ్చు. నేనైతే నార్మల్ కేక్ బాక్స్లోనే పెట్టేసి వాళ్ళకి ఇచ్చేయండి. వెళ్ళిన వెంటనే తీసేసి బాక్స్లోంచి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోమనండి కేక్ని. అప్పుడు కేక్ తిన్నప్పుడల్లా ఐస్ క్రీమ్ కేక్ తిన్నట్టు ఉంటుంది. అదే వాళ్ళు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకుండా నార్మల్ ఫ్రిడ్జ్లో అలా బాక్స్తో పెట్టారనుకోండి ఐస్ క్రీమ్ మొత్తం మెల్ట్ అయిపోతుంది. ఐస్ ప్యాక్స్ అని చెప్పేసి అమ్ముతారు. ఒకవేళ అవి దొరికితే మటుకు మీరు ఆ కేక్ బాక్స్లో కూడా పెట్టేసి ఇవ్వచ్చు. వాళ్ళ దాకా వెళ్ళేదాకా ఇంకా బాగా కూల్గా ఉంటుందన్నమాట. ఇంకా ఉంటానండి మరికొన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. ఎంఎం బేక్స్ అండ్ వ్లాగ్స్. ప్రేమతో మీ శ్యామల.